నాకు అదేమి లేదు. సినిమా ఇండస్ట్రీ నేను ఎందులో నేను రాణించగలను నాకు ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంటర్ అవ్వాలి అంటే ఓ పని చేయండి, నా కాస్ట్యూమ్స్ అవి చూసుకోండి. రంగస్థలంలో తన కాస్ట్యూమ్స్ గురించి, రంగస్థలంలో కాస్ట్యూమ్స్ ఏమున్నాయి పాప, ఏముంటాయి అంటే ఏదోనా సరే లుంగి కానీ అది కానీ ఆ గెటప్ కోసం అని చెప్పి తను సుకుమార్ వాళ్ళందరి దీంట్లో డిజైన్ చేసుకుంటే చాలా రస్టిక్గా ఉండాలి, చాలా ఇదా ఉండాలి అంటారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక చిరంజీవి గారు అమ్మాయి రామ్ చరణ్ సిస్టర్ అన్న ఫీలింగ్ లేకుండా గబుక్కుని ఏదో ఒక లుంగి కావాలంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో కారు వేసుకుని తనే బయలుదేరి షాప్ తిరిగి డైరెక్టర్ కోరుకున్నటువంటి ఆ క్లాత్ కోసం తను తిరిగి చెమట కక్కుకుంటూ వచ్చి చేసింది అని చెప్పినప్పుడు నేను చాలా అంత కష్టపెడతా ఎవరు ఉంటారు కదా మా అసిస్టెంట్ అంటే నాకేం తెలియదు, మళ్ళీ వాడిని పంపిస్తే ఏం చేస్తారో ఏమో తెలియదు, నేనే వెళ్ళానంటూ అంటే కష్టానికి నెరవక నాన్న నుంచి కానీ తర్వాత తమ్ముడి నుంచి కానీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం ఒక్కటే పరమావధి, కష్టం ఒక్కటే నిజమైనటువంటి ఆయుధం, ఆ ఊతం అని తెలుసుకున్న మనిషిగా నాకు చాలా ఆనందం వచ్చింది. తను ఏవైనా ఇండస్ట్రీలో చేయగలదు, సాధించగలదు నమ్మకం. ఫస్ట్ టైం ఆ రాజమండ్రి వీధుల్లో తను ఎవరో మర్చిపోయి ఒక కాస్ట్యూమర్ లాగా పరిగెత్తిందంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నేను దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను, వెల్కమ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను సినిమాలు చేసి ప్రొడ్యూసర్గా రాణించాలని చేయాలనుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే. ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అమ్మా. ఇక నువ్వు రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది. ఇది ఒక దీనిలాగా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ప్లేస్ ఉంటుంది. అది ఎవరు రాణిస్తారు ఎవరు రాణించరు అనేది మన వ్యక్తిగత కష్టాన్ని బట్టి, మన యొక్క గోల్స్ని బట్టి ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇంకొక విషయం, ఇండస్ట్రీ, ఈ పరిశ్రమ, సినీ పరిశ్రమ అనేది అద్దం లాంటిది. మనం ఎలాగా ఉంటామో మన స్వభావం కానీ, మన ఆహార్యం కానీ, మన థాట్స్ కానీ, మన స్వభావ భావాలు కానీ, ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది. ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది, ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది. నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి, అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో. దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే, ఒక యాటిట్యూడ్ ఉన్నా సరే, చూద్దామని అపనమ్మకంతో ఉన్నా సరే, అది కూడా నీ పట్ల అపనమ్మకంగానే ఉంటుంది. ఏది అంతంత మాత్రంగా చూస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. అన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే మా ఇంట్లో ఉన్న హీరోస్ తోటి ఏ హీరో తను కాదంటారు? ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తుంది. ఒక కత్తి తెచ్చుకుంటే ఏ హీరో తనకు కాదంటారు. కానీ నేను వాళ్ళతో చేయండి డాడీ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అంటూ తను వెబ్ సిరీస్ మొదలుపెట్టింది, వెబ్ ఫిల్మ్స్ మొదలుపెట్టింది. అమ్మా ఇదే లాభం ఉంటుందంటే, లాభం ఉండదు డాడీ, ఏదో లక్షల్లో మిగులుతుంది లేదని ఒకసారి అది కూడా ఇదైపోతాయి. కానీ నాకు ఎక్స్పీరియన్స్గా ఏం చేస్తాను,